స్టేట్మెంట్ల రూపంలో ఉత్పాదకతకు సంబంధించి స్టేట్మెంట్ల రూపంలో అడుగుతాడు. ఉత్పాదకతనే అడుగుతాడు, దిగుబడి అనే అర్థమయ్యే విధంగా అడగడండి. సో టెర్మినాలజీ ఎకానమీలో ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నాము అంటే వాడు డైరెక్ట్ ఉత్పాదకత అంటాడు. సో మనం చదువుకోవడం ఏంటి అంటే ఈ నార్మల్ బుక్లో దిగుబడి అని ఉంటుంది. సో ఉత్పాదకత 1950-51లో 1 హెక్టార్ నుంచి వచ్చేది 668 కేజీలు ఉంటే సో అది 2809 కేజీలుగా పెరిగింది, రైట్. సో 1951లో సపోజ్ ఇది వరికి సంబంధించింది, ఇది గోధుమలకు సంబంధించింది. 714 కేజీలు ఉంటే 3507 కేజీలుగా ఉన్నదండి ప్రస్తుతం. సో ఉత్పాదకత అనేది పెరుగుతూ వస్తుంది. దీన్ని స్టేట్మెంట్ల రూపంలో అడగొచ్చు, దీన్ని మిక్స్ చేసుకొని అడగొచ్చు. 1950-51లో భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత అనేది తక్కువగా ఉంది, రైట్. సో 2020-21లో వ్యవసాయ ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంది. ఈ రెండింటిని కంపేర్ చేస్తూ కూడా అడగొచ్చండి. లేదు అంటే దీన్ని ఒకటే స్టేట్మెంట్ రూపంలో ఏమడుగుతాడు అంటే గత దశాబ్ద కాలంగా భారతదేశ వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అనేది పెరుగుతూ ఉంది అని చెప్పేసి అడుగుతాడు. ఉత్పాదకత పెరుగుతుంది, ఇలాంటి క్వశ్చన్లు అయినా అడగవచ్చు. సో గత 5 సంవత్సరాల నుండి అడగవచ్చు. లేదు ఈ 5 దశాబ్దము అని కాకుండా ఈ ప్లేస్లో మనకి హరిత విప్లవము అని చెప్పేసి అడగవచ్చు. హరిత విప్లవ ప్రభావం వలన భారతదేశ వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెరుగుతుంది అని చెప్పేసి అయినా మనకు అడగడానికి స్కోప్ ఉంటుంది.